బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోతుంది. మేకని కోసిన తర్వాత మనము రక్తం గమిలాలు వేస్తే ఎట్లా గడ్డ కడుతుంది, సో మనిషి శరీరంలో కూడా అట్లనే గడ్డ కడుతుంది. మేము ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని వన్యప్రాణులను అయితే రక్షిస్తుంటాం. మీరు మా లెక్క కాపీ చేస్తే అది బాగా డేంజర్ పాము. అది ఒక్కసారి ఎవరికైనా మనుషులు ఇట్లా కరిస్తే బతకడం కష్టం. లైఫ్ మొత్తం ఆయన ఉన్నది అన్ని అండ్లని దూరింది వెళ్ళేది కదా బాగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్. మీ స్వాగతం. ఈరోజు మనం ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట్ రామ్నగర్ మందిర్. సో ఇక్కడ ఒక రసల్స్ వైపర్ ఉంది. ఈ రసల్స్ వైపర్ అనేది ఇక్కడ హాల్లో ఉండే, అది ఇప్పుడు రాత్రి బాగా వర్షం పడ్డది. సో వర్షం పడడం వల్ల ఏమైపోతుంది అంటే హోల్స్లకు వాటర్ వెళ్ళిపోతే అది పచ్చిదనంకు అక్కడ ఎక్కువసేపు అది ఉండదు, దానికి ఊపిరాడది. మళ్ళీ పచ్చిదనం చలి ఉంటుంది కదా, చలికి తట్టుకోలేక అది ఏం చేసిందంటే వెచ్చదనానికి లోపలికి అయితే వచ్చింది. సో లోపలికి రాగానే ఇక్కడ గుడి క్లీన్ చేస్తారు. అమ్మగారు చూసి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు సమాచారం ఇవ్వగానే అన్నగారు మణియార్డ్స్ రాజన్న నాకు సమాచారం ఇచ్చిండ్రు. వచ్చిందాకంటే అది లోపల వచ్చి బయటికి అయితే వచ్చింది. ఇలా ఉంది ఇక్కడ. దీన్ని మనం రెస్క్యూ అయితే చేద్దాం. చాలా బిగ్ సైజ్లో ఉంది. ఇది వార్నింగ్ మాత్రం బాగా డేంజర్ వార్నింగ్ ఇస్తుంది. కుక్కర్ ఏ విధంగా విజిల్ ఇస్తుందో ఆ విధంగా విజిల్ ఇస్తుంటుంది. ఇట్లా బయట చేస్తుంది. బాగా అంటే బాగా ప్రమాదకరమైన పాము ఇది. ఈ పాము కరిస్తే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. చూస్తున్నాను ఈ విధంగా విజిలిస్తుంది చూడండి. దీని కూరలు వచ్చేసి ఒక ½ ఇంచ్ ఉంటాయి గాయస్. ఇది దీని తల మీద ఇది 3.5 ఫీట్ జంప్ చేస్తుంది. మనం ఇక్కడ ఉన్నామా, అది ఆడుంది కదా, అన్ను నుంచి ఇక్కడ ఖర్చే అవకాశం ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేంత లోపల ఇలా కొట్టేస్తుంది. ఎట్లా అంతే 12 నుంచి 15 లక్షల రూపాయలు అవుతాయి. అయినా మనిషి బతకడు. ఒకసారి కరిచింది అనుకో కిడ్నీలు డ్యామేజ్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి కూడా బ్లడ్ వస్తుంది. ఇది బాగా డేంజర్ అయిన పాము ఇది. ఇది సేమ్ ఇట్లానే రాత్రి మన సబ్ స్టేషన్ దగ్గర ఉండే ఇటువంటి పెద్ద పాము. ఇలా ఇది కాదు అది వేరే ఉంటుంది, వేరే ఉన్నది. ఇంతకంటే బాగా పెద్దగా ఉన్నది. వర్షం పడుతుందని ఇక నేను పోలేదు. అమ్మా మీరే చూసారమ్మా? వాటర్ కొట్టినాగానే వెళ్ళలేదు. పెంజరానమ్మా. మన సర్పం ఆడినప్పుడు ఉండే
విషయం ఎట్లా అవి ఖచ్చితంగా ఇగో విషయం ఆల్రెడీ రిలీజ్ చేసినాడు. బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోతుంది. మేకని కోసిన తర్వాత మనము రక్తం దాని యొక్క రక్తం గమిలాలు వేస్తే ఎట్లా గడ్డ కడుతుంది, సో మనిషి శరీరంలో కూడా అట్లనే గడ్డ కడుతుంది ఈ పాము కరిచిన తర్వాత. ఈ పాము స్పెషాలిటీ ఏంటంటే గుడ్లనియది, పిల్లల్ని జన్మిస్తుంది. పిల్లల్ని జన్మించినప్పుడు యావరేజ్గా 40 ఇస్తుంది. స్టార్టింగ్ యావరేజ్గా 40 నుంచి హయ్యెస్ట్ అంటే 60 దాకా ఇస్తుంది హయ్యెస్ట్. ఈ ఒక్క స్నేక్ వచ్చి మన గల్లీలో ఇక్కడ ఏరియాలో పిల్లల్ని జన్మించింది అనుకో, ఆ పిల్లలు అంటే ఎన్ని అయిపోతాయి ఒకసారి మనం ఆలోచించాలి. సో చూస్తున్నారా, చాలామంది దీన్ని కొండ చిలువ అనుకొని పట్టుకుంటారు. అట్లా పట్టుకోవద్దు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పిన అదే కొండ చిలువ ప్యాటర్న్స్ వేరే ఉంటాయి. దాని యొక్క ప్యాటర్న్స్ వచ్చేసి ఆర్మీ కలర్లో ఉంటాయి. దీని యొక్క ప్యాటర్న్స్ వచ్చేసి మనం మెడల్ వేసుకునే రుద్రాక్షి ఉంటుంది కదా, ఆ రుద్రాక్షి మాల ఎక్కువ ఉంటుంది చూడండి, 888 ఆకారంలో ఉంటుంది. ఇది వార్నింగ్ ఇస్తుంది. కుక్కర్ ఏ విధంగా వార్నింగ్ ఇస్తుందో అదే విధంగా వార్నింగ్ ఇస్తుంది. సో గ్యాస్ చూడండి, డోంట్ ట్రై. నేను చేసినట్టు చెయ్యొద్దు, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని వన్యప్రాణులను అయితే రక్షిస్తుంటాం. మీరు మా లెక్క కాపీ చేస్తే అంటే చూపించిన కూరలు ఇది ఉంటుంది విషయం దాంట్లో. ఇంకా జస్ట్ ఇది మీకు కూరలు చూపించిన అంటే ఇంత చిన్న పిల్ల అయినా సరే కానీ దీని యొక్క కూరలు ఇంత పెద్దగా ఉంటాయి. ఈ పాము పెద్దగా ఉంటే మినిమం ఇంతకంటే ఇంకా పెద్దగా ఉంటాయి, డబ్బులు ఉంటాయి. మన బెటర్ నోట్లో పెట్టాం మన పప్పుల నువ్వు వరకు లేవు కదా, మీ వాడికి కరుస్తుండే సాగరన్నా ఉండే ఇంతతో డెలికా తిన్నది. ఒక 10 నిమిషాలు దాన్ని పట్టాలంటే అసలు నాకు చెమటలు వచ్చేసినది. ఎట్లా అంటే అటు దుంకుతున్నది, స్టిక్ పెడితే అది ఇటు వస్తుంది ఇటు వస్తుంది. నైట్లో పట్టినది. సో డబ్బలు వేసేందుకు జాగ్రత్త ఉండాలా. ఇది నేను వేస్తున్నా చూడండి, ఈ విధంగా డబ్బలు వేయాలా. కొంతమంది ఏం చేస్తారంటే స్నేక్ రెస్క్యూవర్స్ వాళ్ళకి అవగాహన లేక ఆ స్నేక్ని ఇట్లా వేసేసి ఇట్లా పెట్టేస్తారు. చూడండి ఎట్లా అలర్ట్ అయిపోయింది. అట్లా పెట్టద్దు, ఇదిగోండి ఈ విధంగా వేయాలి డబ్బులు. అన్నయ్య మాట్లాడతారు వాయిస్. సో గైస్, జై హింద్, జై భారత్.